నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అభిమానులకి ఒక మంచి శుభవార్త. ఎన్టీఆర్ గారు ఇప్పుడు వరకు మనకి సూపర్ స్టార్గానే తెలుసు, ఒక యంగ్ టైగర్గానే తెలుసు. అయితే ఇప్పుడు అతనికి గొప్ప నటుడిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఇంతకేంటంటారా? కొంచెం ఇవన్నీ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎన్టీఆర్ గారు ఒక బయోపిక్లో నటించబోతున్నారు. బయోపిక్ అంటే ఎవరిది? ఆషామాషి చిన్నోళ్ళది కాదు, భారతదేశ చలనచిత్ర పరిశ్రమకే ఫాదర్. ఎస్, మీరందరూ ఊహిస్తున్నదే, దాదా ఫాల్కే. దాదా ఫాల్కే అనే అతను అసలు భారతదేశంలో ఒక సినిమాని తీసుకొచ్చిన వ్యక్తి. అతను ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆ తర్వాత యాక్టరు, రైటరు, స్క్రీన్ ప్లే రైటర్, మొత్తం ఎవ్రీథింగ్. ఒక అద్భుతమైన వ్యక్తి. అసలు ఈ రోజున లక్షల మంది సినిమా పరిశ్రమ మీద బతుకుతున్నారంటే కారణం, లేదా ఇంతమంది సూపర్ స్టార్లు వచ్చారంటే కారణం, దానికి ఓన్లీ ఒకే ఒక పర్సన్, దాదా ఫాల్కే గారు. అతను ముంబైలో పుట్టారు. అతని మీద ఒక బయోపిక్ తీస్తున్నారు. ఇందుకు ఎవరు తీస్తున్నారు? డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, హీరో చెప్పాను, మన జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి అసలుకి కథా కమామిషి ఏంటి, ఇవన్నీ చెబుతాను. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఈ దాదా ఫాల్కే సినిమాని మేడ్ ఇన్ ఇండియా అనే పేరు మీద తీస్తున్నారు. అది ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మహారాష్ట్ర అతను నితిన్ కక్కర్. అతను కూడా గొప్ప ఫేమస్ డైరెక్టర్. అతను నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు ఒకసారి 2 సార్లు వచ్చాయి. అతను ఈ మధ్య రీసెంట్గా తీసిన సినిమాలు మిత్రన్ అండ్ నోట్బుక్, అతని సినిమాలు తీశాడు. అతను గొప్ప డైరెక్టరే. మరి ప్రొడ్యూసర్ ఎవరు? గుప్తా అని ఒక ప్రొడ్యూసరు. అయితే గుప్తాతో పాటు మన రాజమౌళి గారి అబ్బాయి కార్తిక్ గారు, అతను కూడా ఈ సినిమాకి ప్రొడ్యూసరు. ఓహో, సూపర్ అనుకుంటున్నారు మీరు. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టి మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్తో దాదా ఫాల్కే గారి చరిత్రను తీస్తున్నారు. ఇది మీకు న్యూస్. అయితే మీకు ఇక్కడ చిన్న ఆసక్తి కూడా వచ్చి ఉంటుంది. ఇందుకు దాదా ఫాల్కే గారు ఎవరో, ఇతను ఇండియన్ సినిమాకి ఏం చేశారని. అసలుకి అతను ఇండియన్ సినిమాకి ఏం చేయాల, ఇండియన్ సినిమానే పునాదేశినోడు, ఇండియన్ సినిమాకి ప్రాణం పోసినోడు, ఇండియన్ సినిమాకి పురుడు పోసినోడు. ఆయన గురించి 2 ముక్కలు చెప్తా. హీ వాజ్ మహారాష్ట్రియన్, అంటే మహారాష్ట్రలో పుట్టిన అతని పేరు దాదా ఫాల్కే. అతను 1870లో మహారాష్ట్రలో జన్మించాడు. 1944లో చనిపోయారు. అతను బతుకున్నంత కాలం 94 సినిమాలు, 27 షార్ట్ ఫిల్మ్లు తీశాడు. అయితే ఇతను 1906లో లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక ఇంగ్లీష్ సినిమాను చూసి, ఎక్కడ 1911లో ముంబైలో అయితే ఎక్కడో ఆ సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అతను 1911లో ఆ సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అయ్యి 1912లో లండన్ వెళ్ళిపోయి అక్కడ కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాడు. ఒక 6 మంత్స్ 2 వీక్స్ 3 వీక్స్ ట్రైనింగ్ తీసుకుని ఇండియా తిరిగి వచ్చేసి అమెరికా నుంచి, లండన్ నుంచి, జర్మనీ నుంచి, జపాన్ నుంచి కొన్ని ఫిల్మ్కి సంబంధించిన కొనేసాడు బాబు. ఉన్న పొలాన్ని కూడా అమ్మేసి ఆ సామాన్లు కొని 10,000 పెట్టి సినిమా తీశాడు. ఆ సినిమాని రాజా సత్య హరిశ్చంద్ర 1913లో రిలీజ్ అయింది. సూపర్గా ఆడింది ఆ సినిమా. ఇంకా అక్కడి నుంచి మన ఇండియన్ సినిమా పుంజుకోవటం మొదలుపెట్టింది. మెల్లగా పురుడు పోసుకుంది, ప్రాణం పోసుకుంది, మహావృక్షం అయింది. ఈ రోజున ప్రపంచంలోనే అత్యధిక సినిమాలను ఉత్పత్తి చేసే ఇండస్ట్రీ హాలీవుడ్ తర్వాత మందే. అర్థమైందా? హాలీవుడ్ ఉంది, దాని తర్వాత అత్యధిక సినిమాలను ఉత్పత్తి చేసే ఇండస్ట్రీ భారతదేశం ఇండస్ట్రీ, అందులో కూడా మన తెలుగు ఇండస్ట్రీ. ఇంత చరిత్రని క్రియేట్ చేసిన, ఇంతమంది లక్షల మందికి జీవనోపాధి కలిగిస్తున్న, ఇంతమంది సూపర్ స్టార్లను తయారు చేసిన ఆ దాదా ఫాల్కే యొక్క జీవిత చరిత్రని సినిమాగా తీస్తున్నారు. అందులో నటించే వ్యక్తి మన జూనియర్ ఎన్టీఆర్ గారు. అందుకే నేను మీకు ఫస్ట్లో చెప్పా, అద్భుతమైన నటుడిని మీరు ఇందులో చూడబోతున్నారు. ఎన్టీఆర్ గారు ఒక సూపర్ స్టార్గా తెలుసు, ఒక డాన్సర్గా తెలుసు, ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పే యాక్టర్గా తెలుసు, అద్భుతమైన నటుడు కూడా మీరు చూడబోతున్నారు. ఇదిగో ఇప్పుడు మీకు కనిపిస్తున్నది అదే దాదా ఫాల్కే గారు. ఆ గెటప్లో ఎన్టీఆర్ గారు ఇమడబోతున్నారు. అయితే అది ఎప్పుడు తీస్తారా ఏంటి అనేది మనకి ఇప్పుడు చెప్పలేం, ఎందుకంటే దాని ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే 2023-22లోనూ రాజమౌళి గారు ఈ సినిమా గురించి అనౌన్స్ చేశారు. అయితే అది ఇంతకాలం పట్టిందనమాట అది పట్టాలెక్కడానికి.
ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు మళ్ళీ నటుడిగా ప్రూవ్ చేసుకునే అద్భుతమైన ఛాన్స్ అతనికి వచ్చింది, ప్రూవ్ చేస్తారు కూడా. నమస్కారం.